వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం స్వదేశీ తయారీ ఉత్పత్తులే విక్రయించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్ 126వ కార్యక్రమంలో ఆదివారం మోదీ మాట్లాడుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రజలంతా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని కోరారు. స్వాతంత్ర పోరాట సమయంలో స్వదేశీ ఉత్పత్తులపై మహాత్మా గాంధీ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించారన్నారు. కాలక్రమంలో ఖాదీకి ప్రజాదరణ క్షీణించినప్పటికీ గత 11 ఏళ్లుగా మళ్లీ ఖాదీ ఉత్పత్తి పెరిగిందని అన్నారు. ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను అనిశ్చితిని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో మిగతా దేశాల మాదిరిగానే మనం కూడా సొంత ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కన పెట్టి దీనిపై దేశవ్యాప్తంగా విప్లవానికి నడుం బిగించాలని, కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలన్నారు. భారత నావికాదళానికి చెందిన 2 అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపల ధైర్య సాహసాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. సముద్ర గర్భంలో వారు చూపుతున్న తెగువను కొనియాడారు. భారత పుత్రికలు కఠినమైన పరిస్థితులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు. మన్ కీ బాత్ లో భాగంగా వారిరువురితో ఫోన్లో సంభాషించారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, భారతరత్న ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వారి శ్రద్ధాంజలి ఘటించారు. వారికి అయితే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన దేశభక్తి గీతాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నారు. భారతీయ సంస్కృతి, సంగీతంపై ఆసక్తి ఉన్న ఏరైనా ఆమె పాటలను గ్రీనీ మంత్రముగ్ధులైపోతారని కూడా చెప్తున్నారు. విదేశీ వన్యప్రాణులు కస్టమ్స్ అధికారులను స్వాధీనం చేస్తున్నారు.